నేను మంచిగా సింగారెచ్చి కూర్చున్నా వంట ఎవడు చేస్తాడు? ఏం అక్కర్లేదు, ఎందుకంటే మన పక్కింటి ఆవిడకి మొన్న ఇంత గిన్నెలోని అంత మటన్ కూర వేసి ఇచ్చాను. ఇందాకే ఫోన్ చేసింది, ఇవాళ చికెన్ కూర వండుతున్నానే, మర్చిపోయాను మీ బాక్స్ ఒకటి మా దగ్గర ఉండిపోయింది, ఇవాళ పట్టుకొస్తానే వంట అయిపోయిన తర్వాత అందే. ఆ గిన్నె నిండా చికెన్ కూర వేసి తెచ్చింది అనుకో, ఎలాగో మన ఫ్యామిలీ మొత్తానికి సరిపోద్ది. ఆ గిన్నెలో ఏమి వేయకుండా కాలేజీ పట్టుకొస్తే అది పద్ధతే, కంపల్సరీ పట్టుకొస్తుంది. అది వచ్చినట్టు బెల్లం అవుతుంది. ఉండు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. హాయ్ కీర్తి, ఎన్ని రోజుల నుంచి బాక్స్ ఇద్దాం అనుకుంటున్నా కీర్తి, మర్చిపోతున్నాను. పర్వాలేదులే, ఏదో ఒకటి వేసిద్దామని చెప్పేసి. ఓ అవునా, ఎందుకక్క ఏదో టేస్ట్ ఇవ్వాలేంటి? అయినా మనలో మనకి ఇవన్నీ ఏంటి, ఏదో తీసుకున్నావా ఇచ్చుకున్నావా పుచ్చుకున్నావా అంతే, ఇవన్నీ పట్టించుకోకూడదు. సర్లే, అలాగే తెచ్చావు కదా, అలాగే ఇచ్చే. సరే అక్క, బాయ్. ఏమండి, ఇదిగో వచ్చేసింది. ఇంకా మీరు అన్నంనే ఆ ప్లేట్లు అక్కడ పెట్టండి.